అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మన తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఉగాది అంటేనే మన తెలుగు వారికి ఒక కొత్త సంవత్సరం ప్రారంభం కావడం. ఈ కొత్త సంవత్సరాన్ని మనం చాలా సంతోషంగా చక్కగా చేసుకోగలుగుతున్నాం. అయితే ఈరోజు ఈ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలు సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 20 నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా పండుగలు చేసుకునే పరిస్థితి కనపడలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క వర్గానికి కూడా ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఏ ఒక్క వర్గానికి కూడా ఇవ్వకుండా ఈరోజు అధికారంలో కొనసాగుతున్నారు. అయితే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సంతోషం వాళ్ళతో పాటు ఈరోజు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కడా కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి పండగకు కూడా ఎదురు చూసే పరిస్థితి, ఎప్పుడు ఈ ప్రభుత్వము మాకు ఇచ్చే బకాయిలు చెల్లిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఈ ఉగాదిని వాళ్ళకు ఇది ఉగాది కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న దగాదిగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉగాది రోజు ఈ పండుగకు ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేలు జరుగుతుందని వాళ్ళు చాలా ఆశించారు. ఏదైతే ఉగాది రోజు పిఆర్సీకి సంబంధించి కానీ, ఐఆర్కి సంబంధించి కానీ, డిఏలకు సంబంధించి కానీ జీవోలు ఏమన్నా జారీ చేస్తారేమో అని ఒక 1000 కళ్ళతో ఎదురు చూసిన పరిస్థితి. అయితే ఈరోజు చూసుకుంటే ఈ ప్రభుత్వము వాళ్లకు 1000 రూపాయలు కూడా వాళ్ళ జీతం పెంచని పరిస్థితి. సో ఈ విధంగా ఏదైతే వాళ్ళ అధికారంలోకి రావడానికి ఉద్యోగస్తులకు చెప్పిన హామీలన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు మంచి చేస్తాము, మీకు ఏదైతే మేము చెప్పామో ఆ మేనిఫెస్టో తీసుకొని అనేకమైన హామీలు ఇచ్చారు. వచ్చిన వెంటనే మంచి ఐఆర్ అన్నారు, పిఆర్సీ అన్నారు, పెండింగ్ ఉండే బకాయిలన్నీ చెల్లిస్తామని మభ్యపెట్టి మాయ చేసి ఉద్యోగస్తులకు అందరి ఓట్లు వేయించుకునే పరిస్థితి. అయితే ఈరోజు చూసుకుంటే వాళ్ళను ఎంతో నిర్లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళను వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఎన్నో విధాలుగా ఈరోజు రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలో వచ్చి 20 నెలలు కావస్తున్నా కూడా ఒక్క హామీ కూడా ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చని పరిస్థితి. అన్ని పండుగలు వస్తున్నాయి పోతున్నాయి. ఈరోజు వాళ్ళు ఎన్ని పండుగలు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పండగకు కూడా వాళ్ళు ఎదురు చూడడమే. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎందుకు ఎదురు చూస్తారంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగస్తులకు వచ్చిన వెంటనే పిఆర్సీ అనేది లేట్ అవుతే ఐఆర్ని ప్రకటించడం, వాళ్ళకు ఇన్స్టాల్గా కూడా వాళ్ళ బకాయిలను వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలైనా కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. వాళ్ళు ఈరోజు అన్ని పండుగలకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2 ఉగాదులు జరిగిపోయాయి. అదేవిధంగా 2 దీపావళి పోయాయి, 2 దసరాలు పోయాయి, 2 రంజాన్లు పోయాయి, 2 క్రిస్మస్లు పోయాయి. ఈ విధంగా అన్ని వినాయక చవితులు పోయాయి. అన్ని పండుగలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం ఏమాత్రము మేలు చేసే పరిస్థితి కనపడలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలు జగనన్న పరిపాలనలో ఉద్యోగస్తులకు అనేకమైన మేలు జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇవ్వడం జరిగింది. 27% ఐఆర్ ఇచ్చారు. వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటించిన మొట్టమొదటి సీఎం గారు మన సీఎం గారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారనే, గతంలో మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారనే మనం గట్టిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏవైతే కరోనా ఉన్న టైంలో కూడా 23% ఫిట్మెంట్ ఇచ్చి కూడా ఆ రోజు నువ్వు పిఆర్సీ ఇచ్చిన పరిస్థితి. అంటే ఆ కరోనానే లేకుంటే ఇంకా ఏదైతే మనం ఐఆర్ చెప్పామో ఐఆర్ కన్నా ఎక్కువగా కూడా ఫిట్మెంట్ ఇచ్చి పిఆర్సీ ఇచ్చేవాళ్ళం. సో ఈ రకంగా చెప్పుకుంటే ఇది జగనన్న
ఉద్యోగస్తుల పక్షపాతి అని మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వం ఎప్పటికీ కూడా ఇప్పటికీ ఇన్నిసార్లు కూడా వీళ్ళు రోడ్లు ఎక్కుతున్నా కూడా కనీసం ఈ ప్రభుత్వం స్పందించిన పరిస్థితి లేదు. పిఆర్సీ ఇవ్వమని వాళ్ళు ఇన్నిసార్లు కూడా పిఆర్సీ ఇవ్వడం పక్కన పెడితే కమిషన్ ఏమని ఎన్నిసార్లు వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా స్పందన లేదు. అయితే వాళ్ళు ఉద్యోగస్తులు కోరుకున్నది ఏంది, ఇది ఒక చరిత్ర, ఈ ప్రభుత్వంకు ఒక చరిత్ర అని చెప్పాలి. ఇంతవరకు కూడా పిఆర్సీని ప్రకటించకుండా ఉండడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం, చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జగన్ గారి కన్నా బెటర్గా, అంటే చాలా భాగంగా జగన్ గారు ఇచ్చే పథకాలే కాకుండా ఇంకా అనేకమైన పథకాలు కూడా ఉద్యోగస్తులకి ఇస్తామని ఆ రోజు ఇప్పుడు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అందరూ చెప్పారు. ఏదైతే మీరు చెప్పినవన్నీ కూడా అమలుపరచాలని తెలియజేస్తున్నాం. పిఆర్సీ కమిషన్ మాత్రం తప్పకుండా తొందరగానే మీరు నియమించాలి. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా ఇప్పుడు చెప్పుకున్న టైం కూడా 3 సంవత్సరాలు అదనంగా గడిచింది. కాబట్టి ఏదైతే ఎలిజిబిలిటీ డేట్ ఉందో ఎలిజిబిలిటీ డేట్ నుంచి మీరు పిఆర్సీ ఇచ్చేది లేట్ అయితే ఐఆర్ను ప్రకటించాలి. ఉద్యోగస్తుల డిమాండ్ 29% ఐఆర్ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. ఖచ్చితంగా ఐఆర్నన్నా ప్రకటించాలి. పిఆర్సీ లేట్ అయితే ఖచ్చితంగా ఐఆర్ను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే అధికారంలోకి రావడానికి ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చారో తక్షణమే నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.